మన ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలతో ఉన్నాం. మాధవి గారు, గత సంవత్సరం నుంచి చూసినట్లయితే ఏదైతే పథకాలు అమలు చేయలేరు వీళ్ళు కేవలం దొంగ హామీలు ఇచ్చి వచ్చారని చెప్పి విమర్శలు గుప్పించారు. వాళ్ళందరికీ కూడా చంపపెట్టు సమాధానంతో మీరు పథకాలు అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అలాగే మీకు ఇచ్చినటువంటి బాధ్యతలను కూడా నిర్వర్తిస్తూ గుంటూరులో ఈ రోజున ప్రతిదీ కూడా ఫ్లైఓవర్ నిర్మాణాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి అన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఏం చెప్తున్నారు? ప్రజల్లో ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన కనిపిస్తుంది? వాళ్ళు ఏ నమ్మకంతో అయితే ఓట్లేశారో, ఏ భయంతో అయితే 5 సంవత్సరాలుగా వణికిపోయారో దాంట్లో నుంచి ఈరోజు విముక్తులయ్యారు. అదేవిధంగా వాళ్ళ హామీలన్నీ కూడా మేము నెరవేరుస్తూ ముందుకెళ్తుంటే ప్రతి ఇంట్లో కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నమ్మకాన్ని మనం ఎప్పుడైతే నిలబెడతామో అది రెట్టింపు బలంగా మారుతుంది మనకు కూడా. సో ఆశీర్వాదాలతోనే ముందుకెళ్తున్నాం. అడుగడుగునా హారతులు తో ముందుకు వెళ్తున్నాం. ఏదో క్యాంపెయినింగ్ జరిగినప్పుడు 2 పార్టీల మధ్యలో ఎలా అయితే మన క్యాంపెయిన్ జరుగుతుందో ఒక వర్గం వాళ్ళు మాత్రమే హారతులు పట్టి మనకి ఆహ్వానిస్తూ ఉంటారు జనరల్లీ. ఇప్పుడు మనం చూస్తే వాళ్ళు వీళ్ళు అని భేదం ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళు లబ్ధి పొందిన ప్రతి ఒక్కళ్ళు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి చూసి ఆనందపడుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు, పార్టీలతో నిమిత్తం లేకుండా. ఇంకా అంతకంటే మేము సక్సెస్ అయ్యామనుకోవడానికి ఇంకొక ప్రతిరూపం ఏం లేదు. అంటే పెన్షన్లు కానివ్వండి, వికలాంగుల పెన్షన్లు కానివ్వండి, 4 నెలల వరకు కేవలం పెన్షన్లు మాత్రమే ఇచ్చారు. మిగతా చేయాలంటే చాలా శక్తికి మించిన పని అవుతుందని కూడా అనుకున్నారు. కానీ ఈరోజు తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కానివ్వండి, లేకపోతే గ్యాస్ పథకం అని కానివ్వండి, రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అని కానివ్వండి, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఏంటి మేడం ఆ కమిట్మెంట్ ఏంటి ప్రజల్లో? వాస్తవంగా మీరు అన్నట్టు రాష్ట్రం ఉన్న ఈ పరిస్థితుల్లో ఏ హామీలు అయితే ఇచ్చామో అవి నెరవేర్చడం చాలా చాలా కష్టం. ఒక పథకాలని నెరవేర్చడం ఒక ఎత్తు అయితే, రాష్ట్రం మీద ఉన్న అప్పు తీర్చుకుంటూ ఒక పక్కన, అదేవిధంగా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన స్థితిగతుల్ని మార్చుకుంటూ ముందుకు వెళ్ళడం, ఎన్నో స్కీములతో మోసాలు చేసి స్కాములు చేసిన పరిస్థితులను కూడా దాన్ని రెక్టిఫై చేసుకొని ఈరోజు ముందుకు వెళ్ళడం అనేది ఒక పెద్ద సవాలు. ఆ సవాల్ని ఎదుర్కోగలిగే వాళ్ళు కేవలం సమర్థులైన నాయకులు మాత్రమే. ఇది మా సమర్థత, ఇది మా నమ్మకం, ఇదే తెలుగుదేశం బ్రాండ్, ఇదే కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం. చివరిగా మాధవి గారు, అంటే గత సంవత్సర కాలంగా చూస్తూనే ఉన్నాం. అంతకుముందు 5 ఏళ్ళు మహిళల్ని ఎన్ని విధాలుగా కించపరిచారు, ఎంత అణగదొక్కారు అనేది చూసాం. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయినా కూడా మహిళల్ని పదే పదే విమర్శిస్తూ, అమరావతి రాజధాని మహిళల్ని కించపరుస్తూ ఈరోజు నా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు మాట్లాడే విధానం కానివ్వండి, ఎందుకు మహిళలు అంటే వాళ్ళకంత చిన్నచూపు ఎందుకు? మాట్లాడితే అక్క చెల్లెళ్ళు అవ్వతాతలు అని చెప్పి అనే జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత లేదా? దీన్ని ఖండించాల్సిన అవసరం లేదంటారా? అదేనండి, యథా రాజా తదా ప్రజ అనే ఒక నానుడు ఉంటుంది. మన రాజు ఎలా ఉంటారో వాళ్ళ ప్రజలు కూడా ఆ స్థితిగతుల్లోనే ఉంటారు. దాని దగ్గర నుంచి వచ్చే ఆ మంత్రివర్గం ఏదైతే ఉంటుందో అలాగే ఉంటుంది అని చెప్పి ఒక పాత సామెత ఉంది. అది ముమ్మాటికి కరెక్ట్ అని కొంతమందిని చూస్తే మాత్రం అర్థమవుతా ఉంది. అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆయన కూడా ఒక అవహేళనపరమైన విధానంగా మాట్లాడడం కానివ్వండి, ఎవరైనా నోట్లోంచి తప్పు దొర్లితే దాని హాస్యంలో అంటే ఒక సర్కాస్టిక్ మోడ్లోకి వెళ్ళడం కానీ, లేదంటే ఆడవాళ్ళని అత్యంత నీచంగా కించపరిచి మాట్లాడే విధానం కానివ్వండి, ఇవి ఆయన దగ్గర నుంచి కంప్లీట్గా ఆయన నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కళ్ళకి ఉన్న ఒక సహజమైన అలవాటు. సో అలాంటి సహజ సిద్ధమైన అలవాట్లు అది అధికారంతో సంబంధం లేకుండా ఈరోజు అలా కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు రైట్ టు స్పీచ్ అనే ఒక పాయింట్ని బేస్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నోట్లోంచి అశుద్ధాన్ని బయటకు తీయడం అనేది నిజంగా చాలా ఖండించాల్సిన విషయం. ఈరోజు ఆయన ఏ మాటలు అయితే మాట్లాడారో దానికి 100% క్షమాపణ చెప్పాలి. ఆయనతో పాటు బాధ్యత తీసుకొని ఆయన నాయకుడు కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే నిజమైన నాయకత్వంగా, అంటే ఆయన ఇప్పటికైనా 11 సీట్లకే మిగిలిపోయినప్పటికీ కనీసం ఇలాంటి చర్యలకి ఖండించకపోతే మాత్రం అసలు రాష్ట్రంలో అసలు అలాంటి పార్టీకి ఒక అర్హత ఉంది, ఆ పార్టీకి ఓటు వేయాలి అనే ఆలోచన కూడా వాళ్ళు మర్చిపోవడం చాలా మంచిదండి. చివరిగా ఓవైపు చంద్రశేఖర్ గారు కానీ, మరోవైపు మీ ఇద్దరు కాంబినేషను చాలా బాగుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పూర్వ వైభవం, అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా రోడ్లు కానివ్వండి, ఫ్లైఓవర్లు కానీ ఇవన్నీ బాగా జరుగుతున్నాయి అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. దీని గురించి ప్రజలకు ఏం చెప్తారమ్మా మీరు? ఇద్దరం ఫస్ట్ టైం వచ్చామండి. ఒక జీల్ఫుల్తో ప్రజలకు ఏదైనా చెయ్యాలి అని ఆకాంక్షతో వచ్చాము. చంద్రశేఖర్ గారు అక్కడి నుంచి అంటే యుఎస్ని ఒక లావిష్ లైఫ్ని వదులుకొని తన ప్రజల కోసం తనకి ఏమైనా చెయ్యాలి అని ఆకాంక్షతో వచ్చారు. అదే విధంగా వచ్చినప్పటి నుంచి కూడా నిరంతరం పరిగెడుతూనే ఉన్నారు. అండ్ మోర్లీ అంటే మా ఎంపీ కాబట్టి గుంటూరు మీద చాలా ఫోకస్
చేశాడు. అండ్ అన్ని విధాలుగా మనకి 5-6 ఫ్లైఓవర్లు తీసుకురావడం కానివ్వండి, ఇంకా వేరే ఆస్పెక్ట్స్లో కూడా జీజీహెచ్ని డెవలప్ చేయడం కానివ్వండి, లేదంటే మనకి ఈఎస్ఐని మనం దాన్ని తీసుకురావడం కానివ్వండి, ఎక్కడెక్కడ ఏ నీడ్ ఉంది అని అంటే ఆ నీడ్లో ఆయన మేము ఉన్నాం మీకు పర్వాలేదు అని చెప్పి ఆయన హామీ ఇవ్వడం, కాంబినేషన్ అనేది ఒక హిట్ కాంబినేషన్ లాగా చాలా బాగా అభివృద్ధిలో మాత్రం ఎక్కడ వెనకడుగు వేయకుండా ముందుకెళ్తున్నాం. Please subscribe to Leo News for more videos.